చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాడు ఎవడొచ్చినా సరే ఇంకా ఆంధ్రాన్ని బాగు చేయలేడు. ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయింది. ఇంకొకటి ఎవడొచ్చినా సరే నాశనం చేసేస్తాడు. చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలడు. ఏం చేస్తాడు చంద్రబాబు? పోలవరం చేస్తాడు, రాజధాని చేస్తాడు, మొత్తం అన్ని చేస్తాడు. పోలవరం కేంద్రమే కడతాను, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చి కేంద్రం నిధులతో కడుతున్నారు. ఏది కట్టినా కంప్లీట్ చేయగలరు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అంటున్నాడు, ఇంకా చేయలేదు కదా. మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా, కాంగ్రెస్ వైఎస్ఆర్ కన్నా కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎక్కువైనాయి ఆవిడ చెప్తున్నారు కదా. అంతకన్నా ఎక్కువైనాయి కదా ఇప్పుడు అప్పులు. వాళ్ళకంటే జగన్ పరిపాలనలోనే అప్పులు తక్కువ తెచ్చాడు అని చెప్తున్నాడు కదా కేంద్ర మంత్రి. కేంద్ర పరిపాలన అప్పులేం తక్కువ కాదు, ఎక్కువైనాయి. మరి బాగా ఇదైపోయింది. ఇప్పుడు మొత్తం ఏంటంటే పవన్ కళ్యాణ్ కి మొన్న అసలు సీట్ రాలేదు. ఇప్పుడు వరకు ఏం చేసి మీరేమంటారు? చేయగలరు. పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ అన్నా చేయగలరు. ఏం చేయగలరు? ఏదైనా చేయగలరు. మొత్తానికి ఏదైనా సరే జగన్ పోవాలి అంతే. ఎందుకు జగన్ పోవాలి? జగన్ ఎందుకా ఒక్క మాటలో చెప్పు. ఆయన పరిపాలనా విధానం బాగోలేదు. అన్ని బూతులు. ఇప్పుడు వరకు నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లోని కూడా నేను ఎప్పుడు కూడా అంత ఇలాంటి బూతులు ఇలా జగన్ మాట్లాడకపోయినా నువ్వు జగన్ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే నీ తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు అనుకో, ఎవరిని అంటారు? పవన్ కళ్యాణ్ కూడా స్టేజ్ మీద మరి జగన్ తిట్టిన రోజులు కూడా మరి దాని మీద. అవును, ముందు జగన్ తిట్టాడు కదా. జగన్ తిట్టాడు. మూడు పెళ్లిళ్ళు చేసుకుంటే ఆయనకి ఎందుకు, 6 పెళ్లిళ్ళు చేసుకుంటే ఆయనకి ఎందుకు? ఆయన పరిపాలన సరిగా ఉండాలి. కానీ అవన్నీ ఉట్టిది. అదంతా ఉట్టిది. తీసుకోలేదు. అదంతా ఉట్టిది. మీరేమంటారు? నేను కాదంటాను. నేనైతే కాదంటాను. బూతులు అన్నారు కదా, ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో జగన్ అవును, ఇతను నువ్వు నన్ను తిడితే నేను తిట్టినా. మరి వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారు కదా. బూతులు అంటే ఇద్దరు వాళ్ళు మరీ వచ్చి ముందు బాగా ఇదిగా తిట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తిట్టడం మొదలెట్టారు. బూతులు తిట్టేటోళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు వైసీపీలో కొడాలి నాని, ఓ రోజా, ఓ అంబటి రాంబాబు, వీళ్ళంతా ఇంకా ఉన్నారు చాలా మంది. రోజా వచ్చిన వాళ్ళే కదా. వచ్చిన వాళ్ళే మరి అదే వచ్చిన అంటే చంద్రబాబు శిష్యులు అనుకోవచ్చు కదా వాళ్ళు. చంద్రబాబు శిష్యులు అయినప్పుడు అక్కడే అప్పుడు తిట్టలేదు కదా వాళ్ళు. ఏమి అప్పుడు వాళ్ళ విధానంగానే ఉన్నారు. అంటే రోజా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు తిడితే ఓకే, పక్క పార్టీకి పోయి మాటలు అంటే మాత్రం తప్పదు. లేదు, తిట్టలేదు కదా అప్పుడు. ఎప్పుడు తిట్టారు? అది తిట్టినట్టు ఏమైనా ఉందా? రుజువు ఏమైనా ఉందా? లేదు. జగన్ 175 సీట్లకి 170 సీట్లు పోటీ నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఒకలా సిద్ధంగా ఉన్నారని చెప్పి క్వశ్చన్ అడిగారు. మరి దాని మీద అభిప్రాయం ఉంది? వాళ్ళిద్దరు కలుపుకొని పోటీ చేస్తారు. మరి అలా అయితే మరి జగన్ భయపడినట్టే కదా. దింపాలని చెప్పి భయపడినాడు కదా. ఎవరు? జగన్ భయపడినట్టే కదా. ఇది పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ జగన్ భయపడి భయపడినట్టే కదా. భయపడినట్టు ఏం కాదు. భయపడినట్టు ఏముంది? ఇప్పుడు రాజధాని ఏదుంటే బాగుంటుంది అంటారు ఏపీకి? ఆంధ్రప్రదేశ్ కు రాజధాని విజయవాడ ఉంటేనే బాగుంటుంది. అదే విజయవాడ అమరావతి ఉంటేనే బాగుంటుంది. అక్కడ అసలు డెవలప్మెంటే లేదు కదా. ఎందుకు లేదు? ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ అంటే పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. వైజాగ్ లో అన్ని ఉంది, ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంది. అక్కడ అన్ని బ్రహ్మాండంగా ఉంది వైజాగ్ అంతానే. బ్రహ్మాండంగా ఉన్నదాన్ని రాజధాని ఎందుకు చేసుకోవడం? ఏది చేయలేదు. అలా అయితే మరి హైదరాబాద్ ఎందుకు రాజధానిలో పెట్టారు? కరీంనగర్ ఏదో పెట్టచ్చు కదా రాజధానికి. అప్పుడు పెట్టారు, దానికి పెట్టారంటే ఎందుకు పెట్టారంటే ఆ ఉద్యోగ వ్యవస్థ పోకే మీరు నాశనం అయిపోతున్నారు. నిరుద్యోగత ఉన్న మూలనే మీ తెలంగాణ పోతుంది. తెలంగాణలో వచ్చి పడుతున్నారు ఆంధ్ర వాళ్ళు అందరూనే. మీకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. అక్కడ ఏమీ లేదు అసలు. అది అక్కడ కాంగ్రెస్ లో షర్మిలా గారు ఉన్నారు కదా, ఆవిడ వల్ల జగన్ కి ఎఫెక్ట్ అవుతుంటారా? ఫుల్ ఎఫెక్టే. అప్పుడు ఇంకా వైఎస్ఆర్ జగన్ రానట్టేగా మీరు చెప్పే ప్రకారం? రారు. అలా అయితే మరి షర్మిల ఎక్కడ కూడా పోటీ చేసింది ఎవరు కూడా కనీసం చూడలేదు, చేయలేదు. మరి దానికి అక్కడ ఏమన్నా చేస్తారని మీకు నమ్మకం ఉందా? షర్మిల ఓట్లు విడగొట్టేస్తుంది అక్కడ. అలా మీరు అన్నది పాయింట్, ఓట్లు విడగొట్టేస్తారు. మరి అలా అయితే మరి ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసి వచ్చిందో కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ దింపేశారు టీడీపీ నుంచి. మరి వీళ్ళు కూడా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి ఒకవేళ నగ్గకపోతే దాని మీద పొజిషన్ ఏంటి? అప్పుడు కూడా మరి ఇండిపెండెంట్ నామినేషన్ అయితే ఓట్లు చాలా చేసి అయిపోతాయి కదా. గెలుస్తారు వీళ్ళు కంపల్సరీ. తెలుగుదేశం వస్తుంది.
ఇప్పుడు తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది? 3 రాజధాని కంప్లీట్ చేస్తాడు, పోలవరం కంప్లీట్ చేస్తాడు, రోడ్లు కంప్లీట్ చేస్తాడు. మొత్తం పరిపాలన విధానం అంతా బాగానే ఉంటది. సరే, రేపు టీడీపీ వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏం పోషిస్తారని మీరు అనుకుంటున్నారు? అదైతే నాకు తెలియదు, వాళ్ళ ఇష్టం అట. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా బరిలెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి పవన్ కళ్యాణ్ గారితో టీడీపీ పొత్తు ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్తో బరిలెక్క తెలంగాణలో బరిలెక్కకు వచ్చే ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కి రాలేదు. బరిలెక్క వచ్చిన ఓట్లు కూడా రాలేదండి. అవును, తెలంగాణలో ఆయనకి లేదు, అక్కడికి కేజీ ఉంది బాగానే. ఈ 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోగా ఓకే కానీ రాజకీయాలకి కష్టమని ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? రాజకీయంగా కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయ్యాడు, ఒకప్పుడు లేదు, ఇప్పుడు డెవలప్ అయ్యాడు బాగానే. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉంటే మంచిదా, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే? చంద్రబాబే ఉండాలి. ఎందుకు ఏజ్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరుంటే బాగుంటది? లోకేష్ బాబుకి అవకాశం ఇవ్వచ్చు కదా? లేదు, చంద్రబాబుకే లోకేష్ బాబుకి అంత స్టామినా లేదంటారు. అంత స్టామినా లేదు, చంద్రబాబు నాయుడుకున్న అనుభవం లేదు, పవన్ కళ్యాణ్ కూడా లేదు. కాకపోతే అప్పటికి నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్కి వస్తుంది. అది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒకటే ఒక విషయం, ఇప్పుడు నేను ఒకటే చెప్తాను చూడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్ర బాగుపడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలడు, ఇంకెవ్వరూ లేరు నాయకులు. సరే, అన్ని కూడా డెవలప్ చేయగలరు, ఏదైనా డెవలప్ చేయగలరు. మొన్న ఫస్ట్ 5 సంవత్సరాలు ఆయనకే ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయన సరిగా చేయలేదనే వైఎస్ఆర్కి ఇచ్చారు ఈసారి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదంటారు. అమరావతి చేశాడు అన్ని చేశాడు. అమరావతి కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ లోపల అమరావతి స్టార్ట్ కూడా చేయలేదు, అక్కడ కంప్లీట్ చేయబోతున్నాడు. ఆయన అబద్ధాలు, అదే గ్రాఫిక్ ఆయన అంటారు కానీ అదంతా ఉంటుంది. జగన్ గారు అన్నారు 3 పెళ్లిళ్ళు చేసుకునే పర్సన్ మనకు అవసరమా అని అన్నారు. జగన్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకునే పర్సన్ మనకు అవసరమా అని అన్నారు. 3 పెళ్లిళ్ళు చేసుకోవడమా అవసరం అంటే ఆయన ఇష్టం, ఆయన చేసుకున్నాడు. ఇతని ఇష్టం ఉంటే ఇతను కూడా ఇంకో 2 పెళ్లిళ్ళు చేసుకోమను, అంతేగాని ఎవరిష్టం అది. ఆయన కావాలనుకుంటేనే ఆయన మీద అసూయగా ఉందేమో 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి, అందుకని చేసుకుంటాడు ఈయన. ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వస్తే 3 పెళ్లిళ్ళు కొత్త జీవో చేస్తారని చెప్పి జగన్ గారు స్టేజ్ మీద ప్రసంగం చేశారు. మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మన 3 పెళ్లిళ్ళు కొత్తగా రాజకీయ చట్టాంగం చేస్తున్నారు కదా స్టేజ్ మీద. అలా జీవో లేని తేడా ఆయన వీలు కావక, ఆయన కుదరక అలా చేసాడు అంతే. ఆయన ఒక్కడిదే తప్పు ఉండదు కదా, మన ఇద్దరం దెబ్బలాడుకున్నాం అనుకో ఇద్దరిదే తప్పు ఉంటది. అలాగే భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు వస్తాయి అని ఆయన సినీ ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఆవిడకి నచ్చలేదు, ఆవిడకి హీరోలు కావాలని ఆవిడ కోరుకుంది, ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ అంతే. టీడీపీకి జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి? 175కి 175కి ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీ జనసేన కలిపి? టీడీపీకి జనసేన కలిపా 150 వస్తాయి. 150. మరి మన వైసీపీకి చెప్పలేము, ఆయనకేమి ఛాన్స్ లేదు ఆంధ్రాలో. ఇప్పుడు పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, పథకాలు ఏమున్నాయి, ఎవరికి వస్తున్నాయి పథకాలు? లేదు, అది ఏమి లేదు. ఆరోగ్యశ్రీ ఎక్కడ పడితే అక్కడ చెల్లుతుంది. మరి దానికి ఆరోగ్యశ్రీ ఇక్కడ చెల్లుతుందా? ఎక్కడ కదా ఆంధ్ర ఇప్పుడు ఉందే కదా, అది ఎప్పుడు ఉంది కదా. ఆరోగ్యశ్రీ ఎప్పుడు లేదా?